బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగజ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనా దక్షుడు, అసాధారణ ప్రతిభావంతుడైన వక్త. బాబూజీగా ప్రఖ్యాతిగాంచిన జగజ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. ఏప్రిల్ 5వ తేదీ ఆయన జయంతి. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ జన్మించారు. ఆయన తండ్రి సోబీరాం, తల్లి వసంతీదేవి. బీహార్లోని షాహాబాద్, ఇప్పుడు భోజ్పూర్ జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్లాల్తో పాటు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. జగజ్జీవన్ రామ్ ఆర్రా టౌన్ స్కూల్ నుండి మెట్రికులేషన్ మొదటి విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. ఇక కుల ఆధారిత వివక్షను ఎదుర్కొన్నప్పటి నుంచి జగజ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఇక 1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకుల్లో ఒకరైన జగజ్జీవన్ రామ్ 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగజ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు. సామాజిక నాయక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు. అలాగే 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హామ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. ఇక బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్ట్ అయ్యారు. ఇక రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్లలో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అనుబంధ సభ్యునిగా, 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఇక కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇక దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగజ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఇక కాంగ్రెస్ ఇందిరాగాంధీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక 1936 నుంచి 1986 వరకు 5 దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడిగా కొనసాగించడం ప్రపంచ రికార్డు. ఇక స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఇక దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగాను ఆయన రికార్డు సృష్టించారు. ఆయన కుమార్తె మీరా కుమార్ 2009 మరియు 2014 మధ్య లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 1928లో మజ్దూర్ ర్యాలీలో జగజ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు. ఇక దళిత హక్కుల కోసమే కాదు, మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారు. తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచేవారు. ఇక 1934లో భారీ భూకంపానికి బీహార్ అతలాకుతలమైతే సామాజికంగా సేవలందించి ఆర్తులను ఆదుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయాలతో జగజ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. అజాతశత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగాల్లో వెలుగొందిన జగజ్జీవన్ రామ్ తన 78వ ఏట కన్నుమూశారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలు గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నీటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంతో అవసరం ఉందని కూడా మనం గుర్తించాలి.